హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడైస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో ఫ్రెష్ డే ఆఫ్ ది వీక్. సో మనకి నిన్న సండే రోజు పిఎం మోడీ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో సో దానికి ఎఫెక్ట్ గా మార్కెట్స్ బోత్ ది ఇండిసెస్ నష్టాల్లో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే 23,970 అరౌండ్ 206 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54,832 అరౌండ్ ఒక 478 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం గమనించాం. సో దీనికి ప్రధాన కారణం చూస్తే మాత్రం బ్రెంట్ క్రూడ్. సో మనకి మొన్నటి వరకు $108-109 దగ్గర ట్రేడ్ అవుతున్న కాస్త ఒక స్టేజ్ లో 95 కూడా వచ్చింది. సో ఇప్పుడు కాస్త మళ్ళీ 115 ఎబోవ్ కూడా ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో దానికోసం మనకి మార్కెట్స్ ఒకసారిగానే నెగిటివ్ గా ఓపెన్ అవ్వడం బోత్ ఇండిసెస్ కనిపించింది. అండ్ పిఎం మోడీ ఏదైతే అనౌన్స్మెంట్ చేశాడో సో నిన్న, సో దాని దగ్గర ప్రత్యేకంగా ఒక 10 సూచనలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో దాంతో గోల్డ్ స్టాక్స్, ఈవీ స్టాక్స్ పెరగడం, గోల్డ్ స్టాక్స్ పడడం, సో కొన్ని సెక్టార్స్ ని కొన్ని వ్యూస్ లో మారిపోయింది. సో ఈ ఏడాదిలో గోల్డ్ కొనడం కూడా తగ్గించుకోవాలని ఫస్ట్ పాయింట్. పెట్రోల్, డీజిల్ ట్రేడ్ వాడడం కూడా తగ్గించుకోవాలి. లైక్ మనం కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ ఎలా చేసామో అలా చేసుకోమని చెప్పి ఇండైరెక్ట్ గా సూచనలు ఇవ్వడము. సో ఇంకా ఈవీ కోసం ఎక్కువ స్పెండ్ చేయడం కోసం. సో అలాగే మనకి ఫ్లైట్స్, ఇండిగో అలాంటి అవి కూడా మనకి స్క్రాష్ అయ్యాయి. బికాస్ ఆఫ్ అవి కూడా వాడొద్దు, టూరిజమ్స్ కూడా వెళ్ళకూడదు. సో వంటకాలకి ఆయిల్స్ కూడా తగ్గించుకోవాలని చెప్పేసి, సో కెమికల్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా తగ్గించుకోవాలని చెప్పి రైతుకి ఇవ్వడం, సోలార్ పెంచుకోమని చెప్పడం. సో ఇలాంటి కొన్ని ఇవ్వడంతో సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్, జీడిపి నెంబర్స్ ఇవన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది కమింగ్ డేస్ లో అని చెప్పేసి మార్కెట్స్ కొంచెం, సో ఇంకా ఏదైతే రేంజ్ ఉందో నిఫ్టీకి ఆ రేంజ్ ని ఇంకా బ్రేక్ చేయలేదు. బికాస్ ఆఫ్ అక్కడ సపోర్ట్ మనం బాటమ్ క్రియేట్ చేసాం లాస్ట్ వీక్ 23,878 దగ్గర. సో ఆ బాటమ్ ఇంకా ఉంది. సో మనకి ఇన్ ద రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. 24,300 హైయర్ సైడ్ అండ్ 23,800 డౌన్ సైడ్. సో ఈ 500 పాయింట్స్ అబ్రేషన్ లో ట్రేడ్ ఉంది. సో మేబీ ఇది బ్రేక్ డౌన్ అవుతేనే ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం నిఫ్టీ కనిపిస్తా ఉంది. అదర్వైజ్ లేకపోతే మనకి మార్కెట్స్ ఇక్కడనే కన్సాలిడేషన్ జోన్ ఉండే ఆస్కారం కూడా మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా కనిపిస్తా ఉంది. సో మనకి Q4 నెంబర్స్ చూస్తే మాత్రం జిఎస్టీ నెంబర్స్ కూడా మనకి తగ్గాయి కాబట్టి Q4 నెంబర్స్ ఇంత పాజిటివ్గా వచ్చాయి. సో నెక్స్ట్ Q1 డెఫినెట్గా నెగిటివ్గా వచ్చే ఎఫెక్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్, జియో పొలిటికల్ సిచ్యువేషన్ టెన్షన్స్, సప్లై చైన్ ఇష్యూస్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ వచ్చే రిజల్ట్స్ని మనకి ఇంత అగ్రెసివ్గా, ఇంత క్లియర్గా కూడా వచ్చే ఆస్కారం కూడా ఉండకపోవచ్చు అని ముందుగానే మార్కెట్స్ ఇండికేట్ చేస్తూ, సో మనకి ఇన్ ద రేంజ్లోనే మార్కెట్స్ ఈరోజు పడడానికి మెయిన్ కారణాలు అయ్యాయి. సో నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపించింది. సో ఒక స్టేజ్లో కూడా మనకి రికవర్ రావడం వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేవరకు మళ్ళీ బేరిష్లోనే క్లోజ్ అవడం కనిపించింది. అరౌండ్ నియరెస్ట్ టు ద 1% డౌన్ కాస్త 0.9%లోనే మనకి క్లోజ్ అవడం కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,845 అనేది ఈ రోజుల్లో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మనకి లాస్ట్ మంత్ లో ఫ్రైడే రోజు ఏదైతే లో బాటమ్ క్రియేట్ చేసిందో 23,796 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం గతంలో మనకు ఒక గ్యాప్ ఏరియా ఉండే 8th, 9th, సో అది ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంటుంది. సో అంత ఫాస్ట్ గా అది అవ్వకపోవచ్చు. టెక్నికల్ పర్స్పెక్టివ్ గా మాత్రం ఇక్కడ టెక్నికల్ గా చార్ట్స్ పరంగా ఇక్కడ సపోర్ట్ పాయింట్స్ దగ్గర లోయర్ ఎండ్ లో కొనాలి అండ్ హయ్యర్ ఎండ్ లో మనం అమ్మాలి. సో ఈ రేంజ్ ని ట్రేడ్ అయ్యే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్ కానీ ఈ సిరీస్ కానీ మనకి క్లియర్ గా టెక్నికల్ చార్ట్స్ చెప్తా ఉన్నాయి. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 24,055 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మారింది. సో ఇదివరకు మనకి ఒక 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేది కాస్త ఇప్పుడు రెసిస్టెన్స్ గా మారింది. బికాస్ ఆఫ్ 20 DMA బార్ బిలో వచ్చేసింది కాబట్టి. సో 20 DMA అబోవ్ 24,055. సో రేపటి ట్రేడింగ్ డేలో మేబీ దాని ఎబో ఓపెన్ అయ్యి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ట్రేడ్ అయ్యి ఆ క్యాండిల్ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్ గా అక్కడ నుంచి 200 నుంచి 400 పాయింట్స్ ర్యాలీ అనేది నిఫ్టీలో చూసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి ట్రేడ్ కూడా చేయడం ఇట్స్ ఎ గుడ్స్ అని నా అభిప్రాయం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. హై చూస్తే 55,002 అండ్ ఫ్లో చూస్తే 54,365. సో అరౌండ్ ఇది కూడా 0.82% డౌన్ లోనే మనకి క్లోజ్ అవడం గమనించాం. సో మనకి కీ సపోర్ట్ పాయింట్స్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం కమింగ్ డేస్ కి, సో ఇది కూడా విత్ ఇన్ ది రేంజ్ లైన్ ట్రేడ్ అవుతుంది. 54,221 నుంచి 56,334. సో ఈ రేంజ్ లోనే కదలాడుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా. సో మేబీ ఇంకా దీనిది ఇంకా డౌన్ సైడ్ ఉందా అంటే 8th, 9th ఏప్రిల్ ఏదైతే గ్యాప్ ఉందో డెఫినెట్గా అది కూడా ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంటుంది. బట్ నిన్నటి వరకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుండే. సో సడన్ గా 20 DMA బిలో వచ్చింది కాబట్టి కొంచెం టెక్నికల్ వ్యూలోనే వెళ్లాల్సి ఉంటుందని మార్కెట్ నా అభిప్రాయం. సో బ్యాంక్ నిఫ్టీకి కమింగ్ డేస్ లో సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 54,221 అనేది ఒక స్వింగ్ లో.
సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మనం అనుకున్నాం సో గ్యాప్ ఏదైతే ఉందో 7th and 8th సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంటుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 55,431 అది 20 DMA బార్ వాల్యూ. సో అది అధిగమిస్తే మాత్రం ఇమీడియట్ గా 50 DMA బార్ వాల్యూ 55,984. సో బ్యాంక్ నిఫ్టీకి కూడా అక్కడ దాకా రెసిస్టెన్స్ పాయింట్స్ ఉండే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. డెఫినెట్ గా చార్ట్స్ ని బిలీవ్ చేసుకుంటూనే మనం ట్రేడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం ఇక్కడ నుంచి. సో సెక్టార్స్ చూసుకుంటే మాత్రం మనకి సెకండ్ హాఫ్ లో FMCG, ఫార్మా అండ్ IT ఈ రంగాల్లోనే మనకి నిఫ్టీ డే ఆఫ్ నుంచి మనకి హై రావడం మనం గమనించాం. సో బ్యాక్ సైడ్ తీసుకున్న సెక్టార్ చూసుకుంటే కన్సూమర్ డ్యూరబుల్, PSUs బ్యాంక్, రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం సో మనకి ముందు వరకు అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం ప్రెషర్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ దీస్ థింగ్స్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవచ్చు కమింగ్ డేస్ లో. సో ఇలాగే వరుసగా 3 to 4 days పడితే గానీ మనం ఇలాంటి బేరిష్కి వెళ్ళలేం. అది అపార్ట్ ఆఫ్ దట్ సో ఇలాంటి రిట్రేస్మెంట్స్ అనేది డెఫినెట్ గా మార్కెట్ లో ఎగ్జిబిషన్ ఉంది. సో రేపు ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని కూడా మార్కెట్స్ ఈ రోజు కూడా యాక్ట్ అయ్యాక మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. టాప్ గెయినర్స్ లో FMCG స్పేస్ చూసుకుంటే మ్యారికో, HUL, నెస్ట్లే, రాడికో, కేతన్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాలు చూసుకుంటే మాత్రం ఇమామి, డాబర్, కోల్గేట్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. సో ఫార్మా స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఆల్ టైమ్ హై 52 weeks ఎబో ట్రేడ్ అవుతున్న స్టాక్ లారస్ ల్యాబ్స్. సో మనం గతంలో కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నా, ఏదైనా డిప్ వస్తే మాత్రం తీసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు 13 నుంచి 1500 లెవెల్స్ ని కూడా నెక్స్ట్ 1 quarter లో వెళ్ళే ఆస్కారం మనకి లారస్ ల్యాబ్ లో కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ని కూడా ఒక ఆపర్చునిటీ తీసుకోవాలని నా అభిప్రాయం. అబౌట్ ఇండియా, బయోకాన్, PPL, ఫార్మా, ఆల్కెమ్, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో లాభాల ట్రేడ్ మనం గమనించాం. సో ఈ రోజు IT సెక్టర్ కూడా బాగా పెరిగిందని చెప్పుకోవాలి. టాప్ గా చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, LTMI, TCS, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. సో PSUs లో బ్యాక్ సైడ్ తీసుకున్న స్టాక్ చాలా దరిద్రంగా ఇచ్చిన రిజల్ట్స్ SBI వల్లనే మనకి బ్యాంక్ నిఫ్టీలో చాలా వీక్ అని చెప్పుకోవాలి. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, PNB, యూకో లాంటి స్టాక్స్ లో PSUs బ్యాంక్స్ లో మనకి ఈ రోజు నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం DLF అండ్ శోభా లాంటి స్టాక్స్ లో నష్టాలు చూసాం. సో లాభాల్లో ఒక్క స్టాక్ లేదని చెప్పుకోవాలి. సో మనం ఇప్పుడే అనుకున్నాం మోడీ అనౌన్స్ చేసిన గోల్డ్ గురించి చూస్తే మాత్రం టైటాన్ చూస్తే మాత్రం 6.5% ఫాల్ అవడం గమనించాం. జూలై 2020 నుంచి సడన్ గా ఫాల్ అవుతూనే ఉంది స్టాక్. కళ్యాణ్ జ్యువెలరీ చూస్తే మాత్రం 390 దగ్గర ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 8% డౌన్. సో ఇది కూడా మన జనవరి 2026 అంటే ఆల్మోస్ట్ 5 months నుంచి స్టాక్ కరెక్షన్ అవుతూనే ఉంది. సెన్కో గోల్డ్ అయితే దరిద్రంగా పడిందని చెప్పుకోవాలి, 8% డౌన్. సో ఫిబ్రవరి ఫాల్ నుంచి చూసుకుంటే మాత్రం 2025 నుంచి స్టాక్ పడుతూనే ఉంది. సో ఫారెన్ ట్రావెలర్స్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఇండిగో మనం అనుకున్నాం సో 4% డౌన్, టీబీకో 3% డౌన్, యాత్రా ఆన్లైన్ 4.5% డౌన్ అని మనం గమనిస్తా ఉన్నాం. ఈవీ స్పేస్ లో చూసుకుంటే మనం JVM ఆటో, ఓలా ఎలక్ట్రిక్, ఆథర్ ఎనర్జీ లాంటి స్టాక్స్ లో మంచి ట్రేడ్ అవడం కనిపించాం. 3%, 2% లాగా ర్యాలీ అనేది మనం ఈ స్టాక్ లో చూడగలిగాం. సో మనకి ట్రెండింగ్ సంబంధం లేకున్న స్టాక్స్ పెరుగుతుంది చూస్తుంటే HFCL. సో అలా ఎవ్రీడే ఒక న్యూ హైని క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం 149 దగ్గర అరౌండ్ 6% ర్యాలీ చూడగలిగాం ఈ స్టాక్ లో. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం అరౌండ్ స్టాక్ 130 or 126 ఆ లెవెల్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా 200 వరకు పొటెన్షియల్ ఉండే ఆస్కారం HFCL స్టాక్ లో కూడా మనకు కనిపిస్తా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.